ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు. బొప్పిడి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు. గణపవరం శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో చోరీ, 2 కిలోల సొత్తు ఎత్తుకెళ్లిన దుండగులు. మంచినీటి పైప్ లైన్ కు మరమ్మత్తు పనులు పరిశీలించిన నవతరం పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం. గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన ఆర్వీఎస్సీవీఎస్ హై స్కూల్ విద్యార్థులు, అభినందించిన ఉపాధ్యాయులు. చిలకలూరిపేట పట్టణ ప్రముఖులు సోమేపల్లి సురేష్ తండ్రి వెంకటేశ్వర్లు ద్వితీయ వర్ధంతి కార్యక్రమం శనివారం చిలకలూరిపేట పట్టణంలోని సిఆర్ కాలనీలో వారి స్వగృహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమేపల్లి వెంకట సుబ్బయ్య హాజరై వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొలిశెట్టి రామగురవయ్య, సయ్యద్ హిదాయతుల్లా, ఆరాధ్యుల రామకృష్ణ, సయ్యద్ నజీర్ తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని గణపవరంలో వరుస చోరీలు. 2 ఇళ్లు, ఒక ఆలయంలో దుండగులు దోచుకెళ్లారు. పట్టపగలే శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో చోరీ జరగడంతో భక్తుల్లో, గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పరిధిలోని గణపవరంలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. కేవలం 2 రోజుల్లోనే 2 ఇళ్లతో పాటు ఓ ఆలయంలో దుండగులు చోరీలకు పాల్పడటం స్థానికంగా ఆందోళన రేకెత్తిస్తోంది. తాజాగా గణపవరం కావూరు డొంక రోడ్డులోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో పట్టపగలే చోరీ జరగడం సంచలనంగా మారింది. ఆలయ పూజారి సాయి ప్రతాప్ శుక్రవారం ఉదయం 6 గంటలకు ఆలయానికి చేరుకుని స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఉదయం 9 గంటలకు ఆలయానికి తాళాలు వేసి వెళ్లారు. సాయంత్రం 6 గంటల సమయంలో తిరిగి ఆలయం వద్దకు చేరుకోగా గేట్లు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఆలయంలోని ఆభరణాలు, పూజా సామాగ్రి చోరీకి గురైనట్లుగా గుర్తించి వెంటనే ఆలయ కమిటీ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. గర్భగుడిలో ఉన్న సుమారు కిలో బరువున్న రాగి శటగోపం, 2 కిలోలకు పైగా బరువున్న 2 ఇత్తడి దీపారాధన కుందులు, 2 కిలోలకు పైగా బరువున్న 4 ఇత్తడి ప్లేట్లతో పాటు మైక్ సెట్, యాంప్లిఫైయర్ ను దుండగులు అపహరించినట్లుగా ఆలయ కమిటీ తెలిపింది. ఘటనపై ఆలయ కమిటీ అధ్యక్షుడు కాట్రు శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆలయాన్ని పరిశీలించి చోరీ జరిగిన తీరుపై వివరాలు సేకరిస్తున్నారు. సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ దుండగుల కోసం గాలింపు చేపట్టినట్లు సమాచారం. గణపవరం పరిధిలో వరుసగా చోరీలు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 2 రోజుల్లో 2 ఇళ్లను తాజాగా పట్టపగలే ఆలయాన్ని దుండగులు టార్గెట్ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వరుస చోరీలకు పాల్పడుతున్న దుండగులను త్వరగా గుర్తించి అరెస్టు చేయాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. రాత్రి వేళల్లోనే కాకుండా పట్టపగలే చోరీలు జరగడంతో భద్రతపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చినప్పుడు ఏం చేస్తాను?
పట్టణంలో చేపట్టిన పైప్లైన్ మార్పిడి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పైప్లైన్ మార్పిడికి సుమారు 5 రోజుల సమయం పడుతుందని అధికారులు తొలుత తెలుపగా దీనివల్ల ప్రజలకు తీవ్ర తాగునీటి ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయాన్ని ఆయన వెంటనే పరిగణలోకి తీసుకున్నారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని పనులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాలతో మున్సిపల్ యంత్రాంగం నేరుగా స్పందించింది. ఆయన ఆదేశాల మేరకు పనుల వేగాన్ని పెంచి కేవలం 2 రోజుల్లోనే పైప్లైన్ మార్పిడి ప్రక్రియను పూర్తి చేసి ప్రజలకు తాగునీటి సరఫరాను పునరుద్ధరిస్తామని మున్సిపల్ ఇంజనీరింగ్ డిఈ రహీం తెలిపారు. హైదరాబాద్ వేదికగా ఇటీవల నిర్వహించిన ప్రపంచంలోని అతిపెద్ద కరాటే డిస్ప్లే కార్యక్రమంలో చిలకలూరిపేటలోని ఆర్వీఎస్సీవీఎస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థిని సిహెచ్ జ్ఞానలక్ష్మి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ కరాటే ప్రదర్శనలో మొత్తం 1212 మంది క్రీడాకారులు పాల్గొనగా జ్ఞానలక్ష్మి తన ప్రతిభతో ఈ అపూర్వ ఘనత సాధించి అంతర్జాతీయ స్థాయిలో పాఠశాల పేరు నిలబెట్టింది. ఈ సందర్భంగా చిలకలూరిపేట విద్యాసంఘం అధ్యక్షులు తేళ్ల సుబ్బారావు, సెక్రటరీ కమ్ కరస్పాండెంట్ మైలవరపు శివానంద కుమార్, ప్రిన్సిపాల్ షేక్ గౌస్, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశీర్వదించారు. ఈ ఘనతతో పాఠశాలకు చిలకలూరిపేట పట్టణానికి ఎంతో పేరు వచ్చిందని వక్తలు కొనియాడారు. గుంటూరులో మైనర్ బాలికను తీసుకెళ్లిన ఘటనకు సంబంధించి కంచర్ల వెంకటేష్ అనే వ్యక్తి కోసం పట్టాభిపురం పోలీసులు గాలిస్తున్నారు. గత నెల జూలై 28వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో గుంటూరులోని కిడ్స్ లేడీస్ హాస్టల్ నుంచి మైనర్ బాలికను తీసుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాలికను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తున్న దృశ్యాలకు సంబంధించిన సీసీ కెమెరా ఆధారాలు ఉన్నట్లుగా సమాచారం. నిందితుడు ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కంచర్ల వెంకటేష్ ఎక్కడైనా ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నట్లు తెలిసినా, అతని ఆచూకీ లేదా సమాచారం ఎవరికైనా తెలిసినా వెంటనే పట్టాభిపురం పోలీసులకు తెలియజేయాలని అధికారులు కోరారు. సమాచారం అందించాల్సిన నెంబర్లు పట్టాభిపురం ఎస్ఐ కె నాగేంద్ర 8688831345, పట్టాభిపురం సిఐ 8688831343. నిందితుడి ఆచూకీ గుర్తించేందుకు ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, చిరంజీవి అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి పూజలు నిర్వహించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం చిరంజీవి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో చిరంజీవి మరిన్ని మంచి చిత్రాల్లో నటించి ప్రజలను అలరించాలని, రాజకీయ రంగంలో కూడా తిరిగి రాణించాలని కోరుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, చిరంజీవి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెంకట సాయిరామ్ నామదేశ్య మాధురి నామ్య సహకుటుంబస్య రంగా నామదేశ సహకుటుంబస్య. ఒక్క 2 నిమిషాలు అయిపోయింది, వాళ్ళు వచ్చేస్తారు. నాగదుర్గ నామ్య సహకుటుంబస్య వెంకట సహస్రా నామదేశ్య లక్ష్మీ నామదేశ పార్వతీ నామ్య. ఈరోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక పండుగ వాతావరణం, అలాగే భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా కుటుంబ సభ్యులందరికీ ఒక పండుగ రోజు. ఆ పండుగ రోజే కొండతిల శివశంకర వరప్రసాద్ గారి పుట్టినరోజుగా మనందరం భావిస్తున్నాం. ఈరోజు మెగా అభిమానులందరికీ దాదాపు ఆగస్టు వచ్చిందంటే ఒక పండుగ రోజు ఎప్పుడు వచ్చిందా 22వ తారీఖున ఎదురు చూసే ఒక రోజు రానే వచ్చింది. ఈ పండుగ రోజు నాడు మెగా ఫోర్స్ ఆధ్వర్యంలో, అలాగే చిలకలూరిపేట జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ రాజా రమేష్ గారి నాయకత్వంలో, అలాగే యువ నాయకులు, జనసేన పార్టీ యువ నాయకులైనటువంటి చరణ్ తేజ్ గారు, అనిల్ గారి సారథ్యంలో, ఏ ఫోర్స్ సారథ్యంలో ఈరోజు ఉదయం నుంచి
పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగానే శ్రీ బొప్పుడి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో చిరంజీవి గారి కుటుంబం తరఫున వారికి అభిషేకాలు, స్వామివారికి నైవేద్యాలు సమర్పించడం జరిగింది. అలాగే తదుపరి నర్సాపేట సెంటర్లో నందుగల భారీ కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి అన్నదాన కార్యక్రమం కూడా మెగా ఫోర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన మెగా కుటుంబ సభ్యులందరి తరఫున కొన్నిదెల శివశంకర వరప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మెగా కుటుంబ సభ్యులందరూ చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. దాదాపు 25 సంవత్సరాల నుంచి చిరంజీవి గారు రక్తదాన శిబిరం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈనాటికి కూడా ఆయన ఇచ్చిన సందేశాన్ని మేము కొనసాగిస్తున్నామంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన ఇచ్చిన మార్గదర్శకులను మేమందరం ప్రయాణం చేస్తూ ఉన్నాం. అలాగే చిరంజీవి గారు అతన్ని విమర్శించినా సరే, అతన్ని ఎన్ని మాటలన్నా సరే అతను సాదరంగా స్వాగతించి వారి కుటుంబాన్ని హక్కును చేర్చుకునే వ్యక్తే కానీ రాగద్వేషాలకు వెళ్ళే మహానాయకుడు మాత్రం ఆయన కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చిరంజీవి గారు ఇచ్చిన స్ఫూర్తితోనే మేము రక్తదానాలు చేస్తున్నాము, అలాగే నేత్రదానాలు చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము అంటే అది చిరంజీవి గారి స్ఫూర్తితోనే. అలాగే చిరంజీవి గారు రక్తదాతగా, నేత్రదాతగా, రానున్న కాలంలో విద్యాదాతగా కూడా రాబోతున్నారని ఈ మధ్యకాలంలో ఆయన ప్రెస్ మీట్లో తెలియజేశారు. అంటే మెగా విద్యా సేవా సంస్థను ఒకటి ఏర్పాటు చేసి పేద ప్రజలకు, పేద విద్యార్థులకు తన ఆర్థిక సహాయం చేసి చదువుతామని ఒక దృఢ సంకల్పంతో చిరంజీవి గారు ముందుకు రాబోతున్నారని మనకి ఈ మధ్యకాలంలో తెలియజేశారు. అలాగే వారిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా స్థాయిలో కూడా మనం ఎన్నో సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా భావిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మెగా కుటుంబ సభ్యులందరికీ, జనసేన పార్టీ వీర మహిళలకు, యువ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. పురపాలక సంఘ పరిధిలోని వాటర్ ప్లాంట్ నుంచి కబేలా రోడ్లోని వాటర్ ట్యాంక్ నింపే పాత పంపింగ్ మెయిన్ పైప్ లైన్ మార్చి నూతన పైప్ లైన్ అమర్చే పనుల కారణంగా పట్టణంలోని కొన్ని ప్రాంతాలకు 5 రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోతుందని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు ప్రకటన నేపథ్యంలో స్థానిక సంజీవనగర్ నేషనల్ హైవే సర్వీస్ రోడ్డు వద్ద నూతన పైప్ లైన్ వేస్తున్న ప్రాంతాన్ని శనివారం ఉదయం 11 గంటలకు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం పరిశీలించారు. మున్సిపల్ టైగర్ వాక్ కార్యక్రమంలో భాగంగా పట్టణ పరిధిలో పర్యటన చేస్తున్నట్లుగా తెలిపారు. కమిషనర్ డిఈ సత్వరం స్పందించి పని వేగవంతం చేయడం అభినందనీయమన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారుల పనితీరు, స్పందన బాగుందన్నారు. 2 రోజుల్లో పనులు పూర్తి చేసి మోమిన్ బజార్, ఇస్లాంపేట, గుర్రాల చావిడి, తూర్పు మాలపల్లి, కబేలా బజార్, పాక్షికంగా రూత్ డైక్మెన్ కాలనీ ప్రాంతాల ప్రజలకు కుళాయిల ద్వారా నీటి సరఫరా పునరుద్ధరణ చేయాలన్నారు. వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చిలకలూరుపేట పట్టణ పరిధిలో నవతరం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ టైగర్ వాక్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మంచినీటి పైపు రిపేర్ చేసేటువంటి ప్రాంతానికి నవతరం పార్టీ నుండి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పనులు చేస్తున్నటువంటి వాళ్ళతో మాట్లాడి ఇది సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలాగా చూడాలని కూడా మరి మున్సిపల్ అధికారులకి, కమిషనర్ గారికి, డిఈ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. నాకు తెలిసి ఒక 2-3 రోజుల్లో చాలా ఫాస్ట్గా ఇక్కడ పనులు పూర్తవుతూ ఉన్నాయి. 2 రోజుల్లో ఈ కార్యక్రమం మొత్తం కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంత చక్కగా మరి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటి పరిపాలన పరంగా ఇంత చక్కగా చర్యలు తీసుకుంటున్నందుకు అధికారులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఏదైతే ఇప్పుడు ఈ మంచినీళ్ళ సమస్య కొన్ని ప్రాంతాలకి ఈ పైప్ లైన్ రిపేర్ వల్ల జరిగిందో సత్వరమే దీన్ని పూర్తి చేసి వెంటనే నీటిని విడుదల చేయాలని చెప్పి మున్సిపల్ అధికారులకు నవతరం పార్టీ నుండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగనే ఈ చిలకలూరుపేట పురపాలక సంఘం పరిధిలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద నవతరం పార్టీ నుండి మున్సిపల్ టైగర్ వాక్ కార్యక్రమంలో భాగంగా నిత్యం తిరుగుతూ ప్రజలతోటి మమేకం అవుతూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు చూడొచ్చు ఒకసారి ఈ వర్క్ కూడా చక్కగా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. లోపల ఉన్నటువంటి సిల్ట్ మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ఖచ్చితంగా 2-3 రోజుల వ్యవధిలోనే కమిషనర్ గారు అట్లానే డిఈ గారు పూర్తి చేయడానికి ప్రయత్నించడం అనేది నిజంగా సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తూ, నవతరం పార్టీ నుండి కూడా సత్వరమే దీన్ని పూర్తి చేసి వెంటనే నీటి సరఫరాని పునరుద్ధరించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
చిలకలూరిపేట మెగాస్టార్ చిరంజీవికి భారతరత్న పురస్కారం ఇవ్వాలని మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘాల సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ నాయకుడు మాజీ కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి డిమాండ్ చేశారు. చిరంజీవి జన్మదిన వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బేరింగ్ మౌలాలి మాట్లాడుతూ సినీ రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా చిరంజీవి ప్రజలకు విశేష సేవలు అందించారని కొనియాడారు. ఆయన సేవలను గుర్తించి దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేయాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ప్రసంగిస్తూ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. చిరంజీవి అంటే ఒక కులానికో, ఒక ప్రాంతానికో, ఒక ఊరికో కాదు, యావత్ ప్రపంచం మీద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కలిసిపోయే ఒక చిరంజీవి ఫ్యాన్స్. అదే విధంగా ఒక ఫ్యాన్స్ అధ్యక్షుడికి, ఫ్యాన్స్ హీరోకి ఇంకొక ఫ్యాన్స్ హీరోలు ఉన్నారంటే అది ఒక చిరంజీవికే సాధ్యం. మీరు చూసుకుంటే చాలా మంది హీరోలు నేను చిరంజీవి ఫ్యాన్స్, నేను చిరంజీవి స్ఫూర్తి తీసుకుని నేను హీరో అయ్యానని చెప్తారు. అదే విధంగా పద్మశ్రీ, పద్మవిభూషణ్ వచ్చినాక భారతరత్న కూడా ఇవ్వాలని ఈ యొక్క చిలకలూరిపేట చిరంజీవి ఫ్యాన్స్ మాజీ ప్రెసిడెంట్ గా నేను డిమాండ్ చేస్తున్నాను. మన నరేంద్ర మోడీ గారు ఈ యొక్క రాష్ట్రంలో ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంకు ఇన్ని స్థాపించి ప్రజాసేవ చేస్తున్న చిరంజీవి గారు భారతరత్న ఎందుకు అడిగామంటే క్రమశిక్షణ మారు పేరు. క్రమశిక్షణ అంటే రెండు ఇరు రాష్ట్రాల్లో ఒక సినీ ఫీల్డ్ ఇంత కరెక్ట్ గా నడుస్తుందంటే మన పెద్ద దాగా లాంటి చిరంజీవి గారు ఎంత ఇదిగా నడుపుతున్నారని అర్థం చేసుకోండి. అందుకని అతన్ని భారతరత్న అడుగుతున్నాం. ఇవాళ చిరంజీవి లో లెవెల్ చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి అతని సినిమాలు నేను చాలా స్ట్రెయిన్ చేశాను. రుద్రనేత్ర, అత్తకెప్పుడు, అమ్మాయికి మొగుడు, తర్వాత స్టేట్ రౌడీ, ఇక్కడ దాదాపుగా నెహ్రూకి తెలుసు ఇవన్నీ. అప్పుడు హాల్ దగ్గరికి వచ్చేవాడు కళామండలంలో. ఇవన్నీ స్క్రీన్ చేశాను. అప్పటి నుంచి నేను చిరంజీవి అంటే నాకు బాగా అభిమానం, నాకు బాగా తెలుసు కూడా. అప్పుడు ఫీల్డ్లో పోయి మాట్లాడేవాళ్ళం. ఈయన సినిమాలు అక్కడే మద్రాసులో చూసేవాళ్ళం. చూసి ఏదో సినిమా కొనుక్కొచ్చి ఇక్కడ వేసేవాళ్ళం. చిలకలూరిపేటలో ఈయన సినిమాలు డైరెక్ట్ రిలీజ్ చాలా సినిమాలు నేను స్క్రీన్ చేశాను. అలాంటి చిరంజీవి ఆ రోజు కంటే ఈ మెల్లిగా డెవలప్ అవుతూ అతని స్వత్త శక్తితో ఏంటి ఆ డాన్స్ కానీ అతను కానీ ప్రాక్టీస్ చేస్తూ కష్టపడి ఏది చిరంజీవి మీరేమో అంత అందగాడు అనుకుంటున్నారు. అందగాడు కాదు, అందగాడు వేరు. ఇతను స్వయం కృషితో ఆ అందగాడిని మించిన స్టేజ్కి వెళ్ళాడంటే అతని అందరం అభినందించాలి. నాకు 11 సంవత్సరాలు ఆ వర్షంలో నేను సినిమాకి వెళ్ళాను. కానీ ఆ రోజున ఆ సినిమా చూసిన కానించి నా వయసు 9 ఏళ్ల కానించి నేను చిరంజీవి ఫ్యాన్స్ ని బాగా చిరంజీవి గారు అంటే మంచి అభిమానం. ఆ అభిమానంతోనే నేను ఆ రోజున గురువు గారు, అన్నగారు పార్టీ పెట్టారు కాబట్టి ఆ పార్టీ తరఫున యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నాను. కానీ చిరంజీవి గారి గురించి చెప్పి వినేవాడినే కానీ చూడలేదు. ఇప్పుడు ఆ పార్టీ పెట్టినప్పుడు దిలీప్ అన్న గారు నన్ను చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్ళి నాకు పరిచయం చేస్తే అవునా ప్రసాద్ అని అట్లా హత్తుకున్నాడు. ఆ హత్తుకున్నది నేను ఒక భగవంతుణ్ణి గనక భక్తుడు ఎట్లయితే ఆనందిస్తాడో కేకలు పెట్టారన్నమాట. నేను పెద్ద కేకలు పెట్టా, తడుస్తున్న ప్రసాద్ నేనేను అని చిరంజీవి గారు నాతో మాట్లాడి 5-10 నిమిషాలు నాకు టైం ఇచ్చి నాతో స్పెండ్ చేసి నాతో మాట్లాడిన వ్యక్తి చిరంజీవి గారు. అది అలవాటు అయిపోయింది. బికాస్ ఆఫ్ వేరే ఇది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కేవలం పైన ఉన్న అధ్యక్షులు అలాగా ఉండటం వల్ల ఇలా జరిగింది. ఈసారి మొత్తం అప్గ్రేడ్ అయ్యి మన కొనగల సుస్మిత మేడం కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ యూత్ ఫోర్స్ అనేది స్టార్ట్ చేసి దీనిలో ఒక కొత్త జవసత్వాలు నింపడానికి వచ్చారు. కాబట్టి మేము కూడా అదే విధంగా కొత్తగా మా చిలకలూరిపేటలో మన యువ నాయకులు, మన నియోజకవర్గ సమన్వయకర్త రాజా రమేష్ గారు మరియు మన ప్రదాత అయినటువంటి చరణ్ తేజ గారు, అదేవిధంగా మన గాజుల అనిల్ గారు, వీళ్ళందరూ మనం మొత్తం ఒక టీమ్ గా పనిచేసి మెగా యూత్ ఫోర్స్ అంటే ఒక అలజడి. పల్నాడు జిల్లాలో మొట్టమొదటిసారిగా చిలకలూరిపేట నుంచే మెగా యూత్ ఫోర్స్ అంటే ఇలా ఉండిద్ది అనేలాగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా చేస్తామని
సంబంధించిన కార్యాచరణ అందరూ ఈ పెద్ద మనుషులందరితో మన మెగా ఓల్డ్ ఫ్యాన్స్ అందరితో కూడా ఖచ్చితంగా అందరినీ కలుపుకొని పోయి ఈసారి చేసే ప్రతి కార్యక్రమం కూడా 100% అసలు పేలిపోవాలన్నమాట. అంటే ఇప్పుడు మాకు యాక్చువల్గా టైం చాలా తక్కువ ఉంది. మేము ఇంకా క్లియర్గా అనుకున్న ప్లానింగ్ అంతా ఇంకా కంప్లీట్ కాలా. రేపు సెప్టెంబర్ 2వ తారీఖు మా అన్నయ్య తమ్ముడు మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు దానికి ఫుల్ ట్రీట్ అనేది కంప్లీట్ గా మేము బ్లాస్ట్ అయిపోతాం. ఏపీలో ఈ నెల 30వ తేదీన తల్లికి వందనం డబ్బులు. ఏపీలో ఫస్ట్ క్లాస్, ఇంటర్, ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఈ నెల 30న తల్లికి వందనం డబ్బులు అందనున్నాయి. అర్హత ఉన్నప్పటికీ టెక్నికల్ సమస్యలతో గత నెలలో అందని వారికి కూడా అదే రోజు జమ చేస్తామని అధికారులు తెలిపారు. దరఖాస్తుకు ఈ నెల 25వ వరకు ఛాన్స్. వీరి సంఖ్య 2.78 లక్షల వరకు ఉండొచ్చని చెప్పారు. ఈ స్కీమ్ లో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 13,000 చొప్పున ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే. SS న్యూస్ సమాప్తం. నమస్కారం.